మనం చూస్తూనే ఉన్నాం. ఈ నెల 18న జరిగినటువంటి ఏదైతే ఎన్కౌంటర్ సంబంధించిన అంశం మీద దాదాపుగా భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఒక భారతదేశం వైపు చూసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక ఆదివాసీ సంబంధించినటువంటి ఒక హిడ్మా చనిపోయాడు. దానికి సంబంధించినటువంటి చర్చ నడుస్తూ ఉంది. అసలు ఏం జరిగింది అనేటువంటి చర్చ అనేటువంటి ఈరోజు దేశం మొత్తం కూడా స్పందించినటువంటి పరిస్థితి. ప్రతి స్పందించేటువంటి గుణం కలిగినటువంటి యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ కాబట్టి ఇలా యూనివర్సిటీ వేదికగా అన్ని విద్యార్థి సంఘాలతో పాటుగా అలాగే వివిధ దేశంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల విద్యార్థులతో కలిసి ఒక నిజ నిర్ధారణ బృందంగా ఏర్పడి ఏదైతే వాస్తవాలు పోలీసు యంత్రాంగం కావచ్చు, అదే మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధిత కుటుంబాలు ఇటు పోలీసులు కావచ్చు, ఇటు మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరినైనా సరే వాస్తవాలు అనేటువంటి సమాజానికి తెలియాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి తెలియజేసేటువంటి బాధ్యతాయుతంగా గతంలో ఏఓబీలో జరిగినప్పుడు ఇదే యూనివర్సిటీ నుంచి వెళ్ళినటువంటి చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీ ఉన్నది. కాబట్టి అందులో భాగంగానే ఇప్పుడున్నటువంటి పరిస్థితిని కూడా ఇప్పటి వరకు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జరిగినటువంటి ప్రాంతం మారేడుమిల్లిలో జరిగిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం నుంచి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కనీసం ప్రకటన చేయనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు చెప్తున్నారు ఎన్కౌంటర్ జరిగింది, ఎదురు కాల్పులు జరిగినాయని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా దాని మీద క్లారిటీ రానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము అన్ని విద్యార్థులు అందరం కలిసి కూడా అఖిల భారత విద్యార్థి సంఘాలుగా అందరం కలిసి ఈ రోజు ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది, నిజ నిర్ధారణ. కాబట్టి పోలీస్ యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, మావోయిస్టు పార్టీ కావచ్చు, ఇక్కడ నుంచి వస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నామో దేశం నుంచి కూడా వస్తున్నారు. కాబట్టి విద్యార్థులందరూ కూడా ప్రభుత్వం కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, మావోయిస్టు పార్టీ కావచ్చు సహకరిస్తే వాస్తవాలు అనేటువంటిది మా యొక్క విద్యార్థుల తరపు నుంచి ఈ సమాజానికి తెలియజేసేటువంటి బాధ్యత కల్పించిన వాళ్ళు అవుతారు. కాబట్టి కల్పించాలని చెప్పేసి సహకరించాలని చెప్పేసి విద్యార్థులుగా మేము కోరుకుంటా ఉన్నాం. సమావేశానికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ ఓయూ విద్యార్థి సంఘాల తరఫున విప్లవాభివందనం తెలియజేస్తూ గత నెల 18వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి ప్రాంతంలో జరిగిన ఘటనల సందర్భంగా దేశవ్యాప్తంగా ఉలికిపడిన సందర్భం ఉండే. అయితే మారేడుమిల్లి ఘటనలో మావోయిస్టులు మరియు పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మరియు అతని భార్య రాజే వాళ్ళతో పాటు కొంతమంది సభ్యులు చనిపోయారని చెప్పి పోలీసు వర్గాలు చెప్తా ఉన్నాయి. అయితే ఈ పోలీసు వర్గాలు చెప్పే బూటకపు ఎన్కౌంటర్ విషయంలో ప్రజా సంఘాలు కానీ, పౌర హక్కుల సంఘాలు కానీ, మేధావులు కానీ ఇది ఎన్కౌంటర్ కాదు, మాడావి హిడ్మాను పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు. అయితే దేశవ్యాప్తంగా ప్రజలకు వీటిపైన అనుమానాలు రేకెత్తున్న వేళ మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించే విద్యార్థులుగా, రాజ్యాంగం పట్ల నమ్మకం ఉన్న విద్యార్థులుగా మేము అక్కడ ఘటనా స్థలానికి వెళ్ళి నిజ నిర్ధారణ కమిటీ చేయాలని చెప్పి నిశ్చయించుకున్నాం. అయితే ఈ నిజ నిర్ధారణ కమిటీకి సంబంధించి ఓయూ విద్యార్థులుగా మరియు కేయూ నుంచి, ఎస్యూ నుంచి మరి దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయం నుంచి కొంతమంది విద్యార్థులను ఒక కమిటీగా అఖిల భారత విద్యార్థుల నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడి మారేడుమిల్లి ఘటనకు పోవాల్సిందిగా మేము నిశ్చయించుకున్నాం. అంతేకాకుండా అక్కడ మావోయిస్టు కుటుంబాలు, చనిపోయిన కుటుంబాల బాధితుల కుటుంబాలను కూడా కలవాలని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాం. అయితే ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారికి మరియు ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారికి అదేవిధంగా మావోయిస్టు పార్టీకి కూడా ఒక బహిరంగ లేఖ ద్వారా మేము నిజ నిర్ధారణ కమిటీకి ఘటనకు ఆ కుటుంబ సభ్యులను కలవడానికి వెళ్తున్నామని చెప్పి వీళ్ళకు బహిరంగంగా మేము మీడియా ద్వారా చెప్పదలుచుకున్నాం.